అట్లా అనిపిస్తుంది తప్ప సినిమాలో ఓన్లీ 3 ఫైట్లు ఉన్నాయి. 7 ఫైట్లు 8 ఫైట్లు అలా లేవు. సినిమాలో 3 ఫైట్లు ఉన్నాయి. సో మోర్ ఆఫ్ హీరో ఎలివేషన్ కంటే కూడా అతని క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. హరీష్ గారు ఒకటి లాస్ట్ అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్లున్నాయి కదా, రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్. సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది? ఇలాగే మీమ్స్ వెళ్తాయి అనుకున్నాను, వెళ్ళినాయి. హరీష్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఆగస్ట్ 15న మీదును ఇటు పూరి గారి సినిమా వస్తుంది. చెప్పే కదా ఇందాక. ఓకే నేను అనేది ఏంటంటే, పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? ఏమండి, పూరి గారు కనుక ఒక 2 days అంటే ఒక 2 days 3 days కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమా అంటే మీరు చేసుకుంటారా? పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువ అండి. సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది. ఆ కాల్ వచ్చింది 90% నాకు తెలిసిన ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చాలా బాగా ట్రై చేశారు. నేనేమనుకున్నా అంటే దీన్ని 2 రౌండ్లు పెడదాం అనుకున్నా. ఒకటేమో క్యాజువల్ రౌండ్, ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్. కాంట్రవర్సీ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అంతే అంటారా? విశ్వ గారికి అడుగుతున్నాను సార్. హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగేవి. ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు. ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్ పోన్ చేసుకుని ఆయన అడుగుతాడా? మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ వేస్తే. నేను ఆయన అవమానించలేదు సార్. అంటే ఇంటర్నల్గా జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి. అడగద్దండి, తప్పు. నన్ను అడగండి. మీరు కనుక పూరి గారిని రిక్వెస్ట్ చేస్తారా నన్ను అడగండి. ఆయన కంటే నాకు చాలా చిన్నోని కూడా నన్ను అడగండి. మీరు ఆయన అడగొద్దండి ప్లీజ్. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్. విశ్వ గారు సినిమా గురించి బిజినెస్ గురించి నిన్న ఒక ట్వీట్ చేశారు కదా. సినిమా అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు, మాట్లాడకూడదు అన్నారు. మీ నైజాం రైట్స్ వాటి గురించి పెట్టారు కదా మీరు. అంటే నాకు వచ్చింది సార్. కానీ ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి. ఒక క్రిమినల్ ఇష్యూకి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయట పెట్టడం వేరు, ఒక ప్రైవేట్ బిజినెస్లో ఇన్వెస్టిగేటివ్ యాటిట్యూడ్ వేరు. సో అలాంటివి చేయొద్దని పెట్టినానండి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఏమంటే చెప్పేస్తున్నారు, పెడుతున్నారు. మా సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేసి. మొన్న కల్కి ప్రభాస్ గారే దాదాపు 1100 కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా చెప్పారు కదా. అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి. అదే సార్, అంటే మా డీల్ గురించి పెడుతున్నారు. మా డీల్ తెలియదు కదా మీకు. డీల్ గురించి కాదు సార్, బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు. మీరు మా బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు, ఏ ఏరియా క్లోజ్ చేసామో తెలియదు, మేము ఎంత చేయాలనుకున్నామో చెప్పకూడదు కదా. ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక్కళ్ళ ఇన్ఫర్మేషనే పెట్టొద్దు అనేది అంత తప్ప మీరు ఎందుకు పెట్టారని క్వశ్చన్ ఇలా మళ్ళీ ట్వీట్ చదవండి. మీరు ఎందుకు పెట్టారని అడగట్లా. అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు, అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ. పోస్టర్ మీద వేస్తున్నారు. అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టేజ్ చేశాడా, ఇంత కంపేర్ ఫ్యాన్సీ రేట్ అని వేయలేదు కదా. సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక్కళ్ళ మాటని ఎందుకు గట్టి పట్టుకుంటారు అన్నది అక్కడ రైజ్ లీక్ చేసినందుకు కాదు మ్యాటర్ అక్కడ. హరీష్ గారు సార్ హలో అండి. హరీష్ గారు లాస్ట్ 2 weeks దాకా ఒక క్యాప్షన్ వాడారు మీరు, నాతో సునా హోగా అని చెప్పి. క్యాప్షన్ మార్చారు. ఏదన్నా క్యాప్షన్ మాకు తెలిసి వేరే కాపీరైట్ ఇష్యూ ఏదో వచ్చిందండి. ఇంకో సినిమాకి ఏదో వాడతారని తెలిసింది, దాంతో ఈ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే డైరెక్టర్స్లో మీరు ఒకళ్ళు. బట్ చాలా మంది ఏమంటారంటే హరీష్ గారి ఫాలోవర్స్ కంటే కూడా ఆయన బ్లాక్ చేసిన మెంబర్సే ఎక్కువ అంటారు. మీరు అంటే సోషల్ మీడియా హేట్ కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ ఎందుకంత సీరియస్గా తీసుకుంటారు? నేను సీరియస్గా తీసుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా అనుకుంటాను. ఒకవేళ నేను సీరియస్గా తీసుకుంటే అంటే హట్ అయితేనే కదా మీరు బ్లాక్ చేస్తారు. కాదండి, అన్నెసెసరీ డిస్టర్బెన్స్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఛానల్ మారుస్తే అడ్వర్టైజ్మెంట్ మీరు హేట్ చేసినట్టు కాదు, ఆ టైంకి అది వద్దు అనుకుంటున్నట్టు, అది ఒక డీవియేషన్ అనుకుంటున్నట్టు. సో అది వాళ్ళు ఏదో హట్ అయిపోయి బ్లాక్ చేసినట్టు కాదు. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా కొన్నిసార్లు హట్ అయి బ్లాక్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే బూతులు మాడతారో అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను, ఖచ్చితంగా హట్ అవుతాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. హరీష్ గారు కంటెంట్ పరంగా 90s లో సినిమా కదా, ఆయన విశ్వ గారిని అడుగుతున్నారు అయిపోయి. విశ్వప్రసాద్ గారు సార్, చాలా రిపీటెడ్గా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక డిస్కషన్, ఇందాక హరీష్ గారు కూడా మెన్షన్ చేశారు, ఓటీటీ వాళ్ళ ఆబ్లిగేషన్తో మార్చిన డేటో పెట్టుకున్న డేటో సంథింగ్ ఏంటి అంటే చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది, ఓటీటీస్ ఆర్ ఆర్మ్ ట్విస్టింగ్ ద ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ ఆన్ సర్టెన్ డేట్ అని చెప్పి. అంటే హాలిడేస్ క్యాన్ డ్రైవ్ ఏ మూవీ అన్నట్టు ఓటీటీస్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ క్యాన్ డ్రైవ్ ఏ బిజినెస్.
సో మన బిజినెస్ ప్రకారం సినిమాని రిలీజ్ చేస్తాం. అంటే ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తున్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్ ని. ఇట్ కెన్ బి విశ్వప్రసాద్ గారిని కాకపోవచ్చు, అవ్వచ్చు కూడా, ఎందుకంటే యువర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. అంటారు వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్కి ఇన్ని మూవీస్ అని తీసుకోగలరు, మనం దానిలో వెళ్ళగలమా లేదా అనేది. బట్ ఎప్పుడన్నా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందా ఇలాంటి డెసిషన్స్ వల్ల? అంటే మీకు అదే చెప్తున్నాను, ఇలాంటి ఆప్షన్స్ వల్ల హాలిడేస్గా సినిమాలు రిలీజ్ చేయాలంటే కొన్ని వస్తాయి. సో మన బిజినెస్ ప్రకారం వీళ్ళు ప్లాన్ అంటే కొన్ని ఓటీటీస్ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాము, కొన్ని థియేట్రికల్ బేస్ చేసుకొని చేస్తాము, కొన్ని కాంబినేషన్తో చేస్తాము. ఇక్కడ ఇది కాంబినేషన్ అండి, హాలిడే డేట్స్ ఓటీటీ రెండు కలిసి రావడం. అంటే మీరు చాలా యాక్టివ్గా ప్రొడ్యూస్ చేసే డైరెక్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను అడుగుతున్నా, ప్రొడ్యూసర్స్కి ఇటువంటి ఇంటర్ఫీరెన్స్ అనేది కంఫర్టబుల్గా ఉంటుందా లేదా మోస్ట్ కేసెస్? అంటే మీరు నా గురించి బాగా తెలుసు కదండి, ఆర్మ్ ట్విస్టింగ్ అలో చేస్తానా? నేను అందరూ మోస్ట్ ప్రొడ్యూసర్స్ అన్న, ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారా లేదా మీకు? డెఫినెట్ గా బిజినెస్ లా రన్ అవుతుందండి. ఎవరు ఆర్మ్ ట్విస్ట్ చేసినా బిజినెస్ వర్క్ అవుతుంది. అది టూ వే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి ఆల్వేస్. లుకింగ్ ఫార్వర్డ్ అండి ఫర్ ద ఫిల్మ్. నిశాంత్ గారు